పరమాత్మ దివ్యానుగ్రహంతో ఈ గర్భస్థుడైన జీవునికి జ్ఞానబోధ, పూర్వజన్మల దర్శనము కలుగుతుంది. గతంలో మనం ఎన్నెన్ని జన్మలు ధరించి ఉన్నామో ఆ జన్మలు మొత్తము స్వప్నముల రూపంలో గోచరిస్తూ ఉంటాయి. కుక్క, నక్క, పిల్లి, ఎలుక, ఈగ, చీమ, దోమ, పశు, పక్షి మొదలైన అనేక రకములైన జన్మలు మనం ధరించి అనుభవించి ఆయా జన్మలలో చేసుకున్న పుణ్య కర్మ ఫలం వలన ఉత్పన్నమైన మానవ జన్మను పొందిన విశేషాలను కూడా దర్శిస్తాం. ఈ మానవ జన్మను ధరించిన తరువాత ఎన్నెన్ని కష్ట, నష్ట, సుఖ, దుఃఖ, రాగద్వేషాదులు అనుభవించామో ప్రతి జన్మలోనూ భార్య, భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఆదాయము, ఖర్చులు, రుణములు, రోగములు మొదలైన